ప్రజలకి మరియు ఈ పంచాయతీ మహిళలకి గ్రామాల నుంచి ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికీ తెలిసింది. ఆయన ఎప్పుడు మన కుప్పం సంతోషంగా ఉండాలి అంటే అభివృద్ధి అనేది చెందాలి. ఆ దూరదృష్టితోనే ఆయన కుప్పంకి చాలా ఇండస్ట్రీస్ ఆయన తీసుకొస్తున్నారు. తద్వారా చాలా పెట్టుబడులు వచ్చాయి కూడా. దాని ద్వారా ఇప్పటికి 2203 కోట్లు రూపాయలు పెట్టుబడి జరిగినది. అట్లానే 7093 ప్రత్యేక ఉద్యోగాలు, అట్లానే 15237 పరోక్ష ఉద్యోగాలు కలిగినాయి. ఇక్కడితోనే ఆగదు. మన కుప్పం ఇంకా కూడా ముందు అడుగేస్తుంది. ప్రతి దాంట్లో మనం ముందు ఉంటామని నాకు ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. అట్లానే ఇంకో కొన్ని నెలల్లో మనకి ఒక ఇండస్ట్రీ అనేది ఓపెన్ అవుతుంది. అది అబీస్ ప్రోటీన్ ఇండస్ట్రీ. దీని ద్వారా 1000 మందికి ప్రత్యేక ఉద్యోగాలు, అట్లానే 700 మందికి పరోక్ష ఉద్యోగాలు లబ్ధి పొందుతాయి. ఇదే కాదు, ఆడిడాస్ అనేది వరల్డ్ రినౌండ్ ఇండస్ట్రీ. అది కూడా ఇక్కడ మన కుప్పంకి తప్పకుండా అది వస్తుంది. మన యువకులకి, మన ఇంట్లో బిడ్డలకి ఉద్యోగాలు కలుగుతాయి. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆయన ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారు, తల్లికి వందనం అని, అట్లానే అది ముందుకు తీసుకెళ్లారు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డ చదువుకుని తను గాని భారతదేశానికి ఉపయోగపడాలని ఆయన తల్లికి వందనం అని పథకం ముందుకు తీసుకొచ్చారు. అట్లానే 3 గ్యాస్ సిలిండర్లు ఆయన మహిళ మీద ఉండే ఆ గౌరవంతో, ఎందుకంటే ఆయన చూసేవారు ఆయన తల్లి ఎట్లా బాధపడేదో ఆవిడ వంటలు చేయటానికి ఆ పొగకి, అవన్నీ మనసులో పెట్టుకుని ఆయన 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆయన ప్రకటించారు. అట్లానే కాదు, ఆయన ప్రతి ఒక్కటి ఆలోచించి ఏది అవసరం, ఏ నియోజకవర్గానికి ఏది అవసరమో, ప్రజలకి ఏది ఎమ్మటే చెయ్యాలో అది ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నారు. మొదటిసారి నేను కుప్పంకి అడుగు పెట్టినప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత, అప్పుడు మీటింగ్ అయిన తర్వాత చాలా అర్జీలు మన ప్రజలు అందించేవారు. కానీ ఈసారి చాలా తగ్గిపోయినాయి అర్జీలు ఇవ్వటం. అంటే అది మీ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తాంది. అది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కాదు, దానికి ప్రభుత్వం అఫీషియల్స్ కానీ, మన పార్టీ లీడరు, వాళ్ళ కింద ఉండే కార్యకర్తలు అందరూ ఉమ్మడిగా ఉండి మనకన్నీ అందజేస్తున్నారు. వాళ్ళకి మన కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. అట్లానే హంద్రీ నివా ప్రాజెక్ట్ మీరందరూ అది గుర్తుంచుకోవాలి. కుప్పంలో నీళ్లు లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆయన హంద్రీ నివా కుప్పానికి తీసుకొచ్చారు. అది శ్రీశైలం నుంచి మన కుప్పం వరకు కృష్ణా జలాల్ని తీసుకొచ్చారు. అది చాలా కష్టమైన ప్రాజెక్ట్. ఎన్నో కిలోమీటర్లు అది పైప్ లైన్ వేసి ఇక్కడికి నీరు అందించారు. ఇక్కడతోనే ఆగదు అది. అది ఇక్కడి నుంచి మన రాయలసీమకు గాని, చిత్తూరు గాని ఎక్కడెక్కడ నీరు అవసరమో, మన అన్నదాతలకు ఏది అవసరమో అది తప్పకుండా ఆయన అందజేస్తున్నారు. అట్లానే మీరందరూ ఒకటి గుర్తుంచుకోవాలి, ఆయన ఒట్టి పరిశ్రమలు తీసుకురావటమే కాదు, మన మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ చాలా ఆలోచించి ఆయన ఈ ఎంపవర్మెంట్ గురించి మహిళలు ముందుకి రావాలని ఆయన కోరుకుంటూ ఆయన ఇది ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మహిళ మీరందరూ ఆలోచించి మీరు దేంట్లో మీరు చేయగలరో, మీకు మీ మీద ఏ విశ్వాసం ఉందో అది మీరు చేపట్టి ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఏముందిలే, మనం చేయలేము, మన ఇంట్లో మన భర్తలు చూసుకుంటారు,
అనేది మీరు అక్కడితో ఆగకూడదు. ఎలిప్స్ సంస్థ అనేది మీరు వినుంటారు మహిళలు, తప్పకుండా అది కుప్పంలో వస్తుంది. మీరందరూ దాంట్లో రిజిస్టర్ చేసుకుని దాంట్లో ఏమి ఉందో స్కిల్ డెవలప్మెంట్, దాంట్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళకి ఏది ఇష్టం ఉందో, దాంట్లో వాళ్ళకి ఏది బలం ఉందో ఆ క్రీడల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు.